Now we will see first subtense in future tense, that is simple future tense. ఇప్పుడు మనము future tense లో first subtense చూద్దాము. Simple future tense. Usage. It is used to indicate the action that will happen in future. అంటే ఫ్యూచర్లో జరగబోయే పనిని చెప్పాలనుకున్నప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ చూద్దాము. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఇక్కడ నేను 7 ప్రొనౌన్స్ తీసుకున్నాను. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఇప్పుడు మనం ఈ 7 ప్రొనౌన్స్ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేద్దాము. మనం తీసుకున్న వర్బ్ వచ్చేసి వర్బ్ డూ. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ షెల్ ఆర్ విల్. షెల్కి విల్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏదైనా పనిని చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు షెల్ వాడతాం. ఏదైనా పనిని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు విల్ వాడతాం. నేను రేపు హోంవర్క్ చేస్తాను. ఐ షిల్ డూ హోంవర్క్ టుమారో. నేను రేపు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాను. ఐ విల్ డూ హోంవర్క్ టుమారో. ఇదే ఫ్రెండ్స్ షెల్ అండ్ విల్కి డిఫరెన్స్. వర్బ్ ఫార్మ్స్ V1, V2, V3, V4 వర్బ్ ఫార్మ్స్ మనము డే 2 క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ మనం తీసుకునే వర్బ్ డూ. డూకి V1 ఫార్ము డూఏ ఉంటుంది. సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ప్లేస్లో ఫస్ట్ ప్రొనౌన్ తీసుకుందాము ఐ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ డూ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే హోంవర్క్ తీసుకుంటున్నాను. ఐ షెల్ డూ హోంవర్క్. నేను హోంవర్క్ చేస్తాను. ఐ విల్ డూ హోంవర్క్. నేను ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాను. ఇక్కడ సెంటెన్సెస్ గమనించండి ఫ్రెండ్స్. షెల్కి విల్కి డిఫరెన్స్ క్లియర్గా చెప్తున్నాను. నేను హోంవర్క్ చేస్తాను. ఐ షెల్ డూ హోంవర్క్. నేను ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాను. ఐ విల్ డూ హోంవర్క్. ఇక్కడ మనము మన 7 ప్రొనౌన్స్, ఇక్కడ ప్రొనౌన్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7 ప్రొనౌన్స్తో మనము షెల్ అయినా వాడచ్చు లేదా విల్ అయినా వాడచ్చు. మనం చెప్పుకున్నాం కదా, మనం ఖచ్చితంగా చేసే పనిని మనం చేస్తాము అనే చెప్పే పనిని డిఫరెన్షియేట్ చేయడానికి షెల్ ఆర్ విల్ వాడతాము. ఈ 7 ప్రొనౌన్స్తో మీరు షెల్ ఆర్ విల్ ఏ హెల్పింగ్ వర్బ్ అయినా యూజ్ చేయొచ్చు విత్ V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాము. వీ షెల్ డూ హోంవర్క్. మేము హోంవర్క్ చేస్తాము. లేదా వీ విల్ డూ హోంవర్క్. మేము ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాము. యూ షెల్ డూ హోంవర్క్. నీవు హోంవర్క్ చేస్తావు. లేదా యూ విల్ డూ హోంవర్క్. నీవు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తావు. ఇక్కడ మనం నీవు ఆర్ మీరు ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూ అంటే నీవు ఆర్ మీరు. యూ షెల్ డూ హోంవర్క్. మీరు హోంవర్క్ చేస్తారు. యూ విల్ డూ హోంవర్క్. మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తారు. మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, యూకి నీవు ఆర్ మీరు 2 మీనింగ్స్ ఉంటాయి. దే షెల్ డూ హోంవర్క్. వారు హోంవర్క్ చేస్తారు. దే విల్ డూ హోంవర్క్. వారు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తారు. హీ షెల్ డూ హోంవర్క్. అతడు హోంవర్క్ చేస్తాడు. హీ విల్ డూ హోంవర్క్. అతడు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తాడు. షీ షెల్ డూ హోంవర్క్. ఆమె హోంవర్క్ చేస్తుంది. షీ విల్ డూ హోంవర్క్. ఆమె ఖచ్చితంగా హోంవర్క్ చేస్తుంది. ఇట్ షెల్ డూ హోంవర్క్. అది హోంవర్క్ చేస్తుంది. ఇట్ విల్ డూ హోంవర్క్. అది ఖచ్చితంగా హోంవర్క్ చేస్తుంది. ఇదే ఫ్రెండ్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసే విధానం. ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని చెప్పాలనుకున్నప్పుడు, ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే పనిని చెప్పాలనుకున్నప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాము. నౌ లెట్స్ సీ ద సెకండ్ సబ్టెన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మనము సెకండ్ సబ్టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో సెకండ్ సబ్టెన్స్ చూద్దాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. యూసేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ దట్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరుగుతున్న పనిని, కంటిన్యూషన్లో ఉన్న పనిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి రైటింగ్ హోంవర్క్ టుమారో. నేను రేపు హోంవర్క్ చేస్తూ ఉంటాను. అంటే రేపు ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూస్ అంటే ప్రోగ్రెస్లో ఉంది, కంటిన్యూషన్లో ఉంది, జరుగుతూ ఉంది. అంటే ఫ్యూచర్లో ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్ subject plus shall be or will be plus V4 form of the verb plus object.
స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో నేను 7 ప్రొనౌన్స్ తీసుకుంటున్నాను. ఐ, యూ, వి, దే, హీ, షీ, ఇట్. మనం తీసుకున్న వర్బ్ డూ ఫ్రెండ్స్. ఇక్కడ మనం తీసుకున్న ఈ 7 ప్రొనౌన్స్తో మనము షల్ బి ఆర్ విల్ బి ఏదైనా యూస్ చేయొచ్చు ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. షల్ బి ఎప్పుడు వాడతామంటే ఈ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు షల్ బి వాడతాము. విల్ బి ఎప్పుడు వాడతామంటే ఈ పని ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అంటే స్ట్రెస్ చేసి చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది లేదా అష్యూరెన్స్ ఇచ్చి చెప్పాలనుకున్నప్పుడు విల్ బి యూస్ చేస్తాము. ఇప్పుడు మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాము. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ తీసుకుంటున్నాను. ఐ ప్లస్ షల్ బి ఆర్ విల్ బి ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అంటే V1 ప్లస్ ING ఫార్మ్. V1 వర్బ్కి ING అనే 3 లెటర్స్ మనం యాడ్ చేస్తే V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. మనం తీసుకున్న వర్బ్ వచ్చేసి డూ ప్లస్ ING డూయింగ్. V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఫర్ డూ ఈజ్ డూయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ హోంవర్క్. ఐ షల్ బీ ఆర్ ఐ విల్ బీ డూయింగ్ హోంవర్క్. నేను భవిష్యత్తులో హోంవర్క్ చేస్తూ ఉంటాను. ఐ షెల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో. నేను రేపు హోంవర్క్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో. నేను రేపు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, మనము ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ప్రోగ్రెస్లో ఉండే పనిని జరుగుతూ ఉండే పనిని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. వీ షాల్ బీ ఆర్ వీ విల్ బీ డూయింగ్ హోంవర్క్. వీ షాల్ బీ డూయింగ్ హోంవర్క్. మేము హోంవర్క్ చేస్తూ ఉంటాము. ఆర్ వీ విల్ బీ డూయింగ్ హోంవర్క్. మేము ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వీ షాల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మేము రేపు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటాము. వీ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మేము రేపు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటాము. సెకండ్ చూడండి, యూ షాల్ బీ డూయింగ్ ఆర్ యూ విల్ బీ డూయింగ్ హోంవర్క్. యూ షాల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నీవు ఈ టైంకి రేపు హోంవర్క్ చేస్తూ ఉంటావు. యూ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నీవు ఈ టైంకి రేపు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటావు. యూ అంటే మనం చెప్పుకున్నాం కదా, నీవు ఆర్ మీరు 2 పదాలు మనం వాడతాము. యూ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మీరు రేపు ఖచ్చితంగా ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటారు. దే షాల్ బీ డూయింగ్ ఆర్ దే విల్ బీ డూయింగ్ హోంవర్క్. వారు హోంవర్క్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, దే షాల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. వారు రేపు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటారు. దే విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. వారు రేపు ఖచ్చితంగా ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటారు. హీ షాల్ బీ ఆర్ విల్ బీ డూయింగ్ హోంవర్క్. హీ షాల్ బీ డూయింగ్ హోంవర్క్. అతడు హోంవర్క్ చేస్తూ ఉంటాడు. ఇట్స్ అ కంటిన్యూస్ యాక్షన్ అంటే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. ఈ షల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు అతడు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటాడు. హీ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. రేపు అతడు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటాడు. షీ షల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. ఆమె రేపు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. ఆమె రేపు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ షల్ బీ డూయింగ్ హోంవర్క్. అది హోంవర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ డూయింగ్ హోంవర్క్. అది ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ షల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అది రేపు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ బీ డూయింగ్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అది ఖచ్చితంగా రేపు ఈ టైంకి హోంవర్క్ చేస్తూ ఉంటుంది. అంటే మనము భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనిని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ ద థర్డ్ సబ్టెన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్లో థర్డ్ సబ్టెన్స్ చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ విచ్ విల్ బీ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో పూర్తి అయిపోయిన పనిని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. అంటే భవిష్యత్తులో పలానా టైంకి పలానా పని పూర్తి అయ్యి ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో మనం 7 ప్రొనౌన్స్ యూజ్ చేస్తున్నాము. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7 ప్రొనౌన్స్తో మనకి షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ఏదైనా మనం యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు విల్ హ్యావ్,
జరుగుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మనం అనుకుంటున్నాము, పలానా టైంకి పలానా పని జరిగి ఉంటుంది అని మనం ఊహించి చెప్తున్నాము అని చెప్పాలనుకున్నప్పుడు షెల్ హ్యావ్ వాడతాము. ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు విల్ హ్యావ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము తీసుకున్న వర్బ్ డూ. డూకి V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ డన్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ప్లస్ షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ డన్ ప్లస్ ఆబ్జెక్ట్ హోంవర్క్. ఐ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్, ఐ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. నేను హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షెల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ టైంకి నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ డన్ మై హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నేను రేపు ఈ టైంకి ఖచ్చితంగా నా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాను. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. వీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. మేము హోంవర్క్ పూర్తి చేసి ఉంటాము. వీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. మేము ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, వీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మేము రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటాము. వీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మేము రేపు ఈ టైంకి హోంవర్క్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉంటాము. యూ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. నీవు హోంవర్క్ పూర్తి చేసి ఉంటావు. యూ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. నీవు హోంవర్క్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉంటావు. యూ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నీవు రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటావు. యూ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. నీవు ఖచ్చితంగా రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటావు. యూ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మీరు రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. యూ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. మీరు రేపు ఖచ్చితంగా ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. దే షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. వారు హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. దే విల్ హ్యావ్ డన్ హోంవర్క్. వారు ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. ఎగ్జాంపుల్, దే షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. వారు రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. దే విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. వారు రేపు ఖచ్చితంగా ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటారు. హీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. అతడు హోంవర్క్ పూర్తి చేసి ఉంటాడు. హీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. అతడు ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాడు. లేదా హీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అతడు రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటాడు. హీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అతడు రేపు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటాడు. షీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. ఆమె హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. షీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. ఆమె ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్, షీ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. ఆమె రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. షీ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. ఆమె రేపు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఇట్ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్. అది హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ డన్ హోంవర్క్. అది ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇట్ షెల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అది రేపు ఈ టైంకి హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. ఇట్ విల్ హ్యావ్ డన్ హోంవర్క్ టుమారో బై దిస్ టైమ్. అది రేపు ఈ టైంకి ఖచ్చితంగా హోంవర్క్ పూర్తి చేసి ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము భవిష్యత్తులో ఈ పని పలానా టైంకి జరిగి ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, లెట్స్ సీ ద లాస్ట్ సబ్టెన్స్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్లో లాస్ట్ సబ్టెన్స్ చూద్దాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యూసేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ విచ్ విల్ బీ ఇన్ ప్రోగ్రెస్ ఫ్రమ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ టు అదర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో పలానా టైంకి ఒక పని మొదలై ఇంకో టైంకి ఆగిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నుండి ఒక పని మొదలై ఈవినింగ్ వరకు కంప్లీట్ అయ్యింది. ఉదయం నుండి ఒక పని మొదలై సాయంత్రం వరకు కంప్లీట్ అయ్యింది, పూర్తి అయ్యింది. అది ఎప్పుడు భవిష్యత్తులో. సో ఈ భవిష్యత్తులో ఒక పని మొదలయ్యి పూర్తి అయ్యింది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ మనం ఇక్కడ 7 ప్రొనౌన్స్ తీసుకున్నాము. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. మనం తీసుకున్న వర్బ్ డూ. V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. V4 ఫార్మ్ ఆఫ్ వర్బ్ డూ ఈజ్ డూయింగ్. V4 ఫార్మ్ అంటే V1 ప్లస్ ING ఫార్మ్. V1 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్కి ING అనే లెటర్స్
యాడ్ చేస్తే V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ఐ ప్లస్ షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ డూయింగ్ ప్లస్ ఆబ్జెక్ట్ హోంవర్క్. ఇక్కడ నేను I shall have been doing homework tomorrow from morning to evening or I will have been doing homework tomorrow from morning to evening. నేను రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటాను లేదా నేను రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటాను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, షెల్ అనేది చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. విల్ అనేది ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ మనం తీసుకున్న 7 ప్రొనౌన్స్తో మీరు ఎయిదర్ షెల్ హ్యావ్ బీన్ ఆర్ విల్ హ్యావ్ బీన్ ఏదైనా వాడచ్చు ప్లస్ V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. మనం చేస్తాము అని చెప్పాలనుకున్నప్పుడు షెల్ హ్యావ్ బీన్ వాడతాము. ఖచ్చితంగా ఒక పని చేస్తాము అని చెప్పాలనుకున్నప్పుడు విల్ హ్యావ్ బీన్ వాడతాము. గుర్తుంచుకోవాల్సింది V4 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ వస్తుంది. Now let us frame some other examples using different pronouns. We shall have been doing homework tomorrow morning to evening. మేము రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటాము. Or we will have been doing homework tomorrow from morning to evening. మేము రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటాము. Next, you shall have been doing homework tomorrow from morning to evening. నీవు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటావు లేదా మీరు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటారు. You shall have been doing homework tomorrow from morning to evening. మీరు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటారు. You will have been doing homework tomorrow from morning to evening. మీరు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటారు. They shall have been doing homework tomorrow from morning to evening. వారు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటారు. They will have been doing homework tomorrow from morning to evening. వారు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటారు. He shall have been doing homework tomorrow from morning to evening. అతడు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటాడు. He will have been doing homework tomorrow from morning to evening. అతడు రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటాడు. She shall have been doing homework tomorrow from morning to evening. ఆమె రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటుంది. She will have been doing homework tomorrow from morning to evening. ఆమె రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటుంది. It shall have been doing homework tomorrow from morning to evening. ఆమె రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు హోంవర్క్ చేస్తూనే ఉంటుంది. It will have been doing homework tomorrow from morning to evening. అది రేపు ఉదయం నుండి సాయంత్రం వరకు ఖచ్చితంగా హోంవర్క్ చేస్తూనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం 7 ప్రొనౌన్స్ యూస్ చేసి డిఫరెంట్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసాము. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదైనా ఒక పని భవిష్యత్తులో ఒక టైంలో మొదలయ్యి పలానా టైంలో మొదలయ్యి కొంతకాలం నడిచి తర్వాత ఇంకొక టైంలో అది పూర్తవుతుంది స్టాప్ అవుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూస్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు హోంవర్క్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డూ అనే వర్బ్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ప్లే అనే వర్బ్ యూస్ చేసి నేను ఎలాగైతే క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలాగైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశానో 7 ప్రొనౌన్స్ యూస్ చేసి ఎలాగైతే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేశానో మీరు కూడా అలాగే ప్లే అనే వర్బ్ యూస్ చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి క్రికెట్, ఈ రెండు ప్లే అనే వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ క్రికెట్ యూస్ చేసి సేమ్ నేను ఎలాగైతే క్లాస్లో రాశానో మీరు కూడా అలాగే హోంవర్క్ కంప్లీట్ చేసి నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్కి మీరు హోంవర్క్ షేర్ చేయండి.